హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ త్రిబుల్ ఫోర్ ఆల్రౌండర్. అండర్సల్ టెండూల్కర్ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో సెకండ్ టెస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జూలై 2 నుంచి జూలై 6 వరకు ఈ మ్యాచ్ అయితే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:30 PM కి జరుగుతుందన్నమాట. ఎడ్జ్ బ్యాస్టన్ లో బెర్మింగ్హామ్ లో జరగబోతుంది. అండ్ మనకు లైవ్ చూడాలనుకున్నా కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో అండ్ జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు. ఒకవేళ టీవీలోనే మీరు తెలుగులో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ సోనీ 10 స్పోర్ట్స్ లో 10-4 లో మ్యాచ్ అయితే లైవ్ లో వస్తుంది తెలుగులో. అండ్ ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఇండియా 8 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ ఓడిపోయి ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకుంది. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు. ఈ మ్యాచ్ లో ఎడ్జ్ బ్యాస్టన్ లో అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు. చూడాలి గెలిచేనా ఎలాంటి టాక్టిక్స్ యూస్ చేసి గెలుస్తారో లేదో. ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది ఒక మ్యాచ్, ఆ ఒక్క మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు. ఇది డూ ఆర్ డై ఎలా అవుతుంది అంటే, ఈ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే ఇంకా 3 మ్యాచెస్ కూడా ఐ మీన్ కంటిన్యూస్ గా గెలవాలంటే ఇండియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఒక డూ ఆర్ డై అడ్వాంటేజ్ గా మారిపోతుంది ఇంగ్లాండ్ వాళ్ళకి అనేసి నేను డూ ఆర్ డై అని చెప్పాను. అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా ఓవరాల్ గా కంపారిజన్ చేసుకుంటే బ్యాట్స్మెన్స్ కంటే బౌలర్స్ కే ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ 2 డేస్ అయితే మంచి బౌన్స్ ఉంటది. ఆ బౌన్స్ ను యూజ్ చేసుకొని స్కోర్స్ చేస్తే బ్యాట్స్మెన్స్ ఒక ఫస్ట్ డే ఒక 320, సెకండ్ డే 250-270 వచ్చే అవకాశం ఉంటది. లేదంటే ఆ బౌన్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డే 1 లోనే ఆల్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డే 1 లోనే ఆల్ ఔట్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ కూడా డే 1 లోనే జరిగే ఒక 10 ఓవర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక 2-3 వికెట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా చూసుకోవాల్సి ఉంటది. అండ్ ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ అంటేనే సీమ్ బౌలర్స్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎర్లీ సీమ్ అనేది బౌలర్స్ కి అయితే లభిస్తుంది. అండ్ డే 3 నుంచి అయితే స్పిన్నర్స్ గేమ్ లోకి వచ్చే అవకాశం ఉంటది. అండ్ ఇక్కడ మోస్ట్లీ వాళ్ళకు బౌలింగ్ పిచ్చే ఉంటాయి కాబట్టి పెద్ద చేసేది ఏం లేదు. అది కూడా వాళ్ళకి వెదర్ కండిషన్స్ గానే చూసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ఒక్కోసారి మబ్బులు వచ్చాయంటే ఇంకా ఉపయోగపడుతుంది అనమాట బౌలింగ్ కి. ఇప్పుడు ఏదైతే బ్యాటింగ్ తో కంపేరింగ్ చేసుకుంటే 60% బౌలర్స్ కే ఉంటది అనమాట. అదే కొద్దిగా వెదర్ కండిషన్స్ క్లౌడీగా ఉండడం గానీ, కొద్దిగా రైన్ పడడం గానీ ఇట్లా ఏదన్నా జరిగిందనుకో 70% బౌలింగ్ కే అనుకూలిస్తది అనమాట. అది కూడా చూసుకోవాల్సి ఉంటది. అండ్ టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్, ఫోర్త్ ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ఓకే పర్లేదు 310 అట్లా 270 అట్లున్నది. ఫోర్త్ ఇన్నింగ్స్ లో అయితే 165 ఉందన్నమాట యావరేజ్. అందుకనేసి చెప్తున్నా. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే చాలా బెటర్ అన్నమాట. ఏదో లాస్ట్ మ్యాచ్ లో లాగా ఫోర్త్ ఇన్నింగ్స్ లో ఈ గ్రౌండ్ లో 370 చేసే అవకాశం అయితే అస్సలు ఉండదన్నమాట. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకున్నా కూడా ఎవ్రీ డే 10-20% వర్షం పడే అవకాశమే ఉంది కాబట్టి నెవర్ నో ఏమన్నా జరగొచ్చనమాట. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని కొద్దిగా రన్స్ బోర్డ్ మీద పెట్టి వాళ్ళని కొద్దిగా ఔట్ చేస్తే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటదనమాట. ఎందుకంటే మనకి బుమ్రా కూడా ఉండే అవకాశం లేదనే అంటున్నారు. చూడాలి ఎంత మాత్రం తను గేమ్‌లో ఉంటాడా? ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఆల్రెడీ చెప్పేసాడు బుమ్రా 3 మ్యాచెస్ మాత్రమే ఆడతాడనేసి. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడేసాడు. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ ఓవెల్‌లో ఉంటది. ఆ మ్యాచ్‌లో అయితే ఖచ్చితంగా ఆడాడనమాట. అదొకటి తీసేయండి. ఇంకా 3 మ్యాచ్‌లున్నాయి. ఈ 3 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు బుమ్రా. ఇంకొక మ్యాచ్ వచ్చేసి లార్డ్స్. లార్డ్స్‌లో అయితే ఖచ్చితంగా ఆడాలనమాట. ఎందుకంటే అదొక ఫ్లాట్ వికెట్ ఉంటది. ఫాస్ట్ బౌలింగ్‌కి బాగా అనుకూలిస్తది కాబట్టి కొద్దిగా బుమ్రా ఉంటే కొద్దిగా యూజ్ అవుతుందనేసి దాంట్లో అయితే ఖచ్చితంగా ఆడతాడు. ఇంకా 2 సెకండ్ టెస్ట్ అండ్ ఫోర్త్ టెస్ట్ అది కూడా చూసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే సెకండ్ టెస్ట్ ఆడితే 3 డేస్ మాత్రమే ఉన్నది. 6థ్ అయిపోతే మళ్ళీ 9థ్‌నో, 10థ్‌నో మళ్ళీ వెంటనే జరుగుతుందన్నమాట. 3 డేస్ ఐ మీన్ 3 డేస్ గ్యాప్‌లోనే. ఒకవేళ 5 డేస్ మ్యాచ్ అయితే జరగదనుకోండి ఇది. నాకు తెలిసి ఫోర్త్ డే ఎండింగ్ లోపల అయిపోతుంది. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ ఓకే. 4 డేస్ గ్యాప్ ఉంటుందనుకోండి. మనం ఏం చెప్పలేం దాన్ని. అదే ఎలాగో బౌన్స్ పిచ్చే కాబట్టి కొద్దిగా వేరే బౌలర్స్‌ని తీసుకొనొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ లేడనే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఇంకా మనకు తెలీదు. మాట్లాడుకుందాం దాని గురించి ప్లేయింగ్ 11లో మాట్లాడుకునేప్పుడు. అండ్ ఇప్పటిదాకా ఈ గ్రౌండ్‌లో 60 టెస్ట్ మ్యాచెస్ జరిగాయన్నమాట. ఇప్పటిదాకా ఈ గ్రౌండ్‌లో 60 టెస్ట్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 19 మ్యాచెస్ గెలిచారన్నమాట. సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 23 మ్యాచెస్ గెలిచారు. అండ్
మిగతావన్నీ డ్రా అయిపోయినాయి అనమాట. 18 మ్యాచెస్ డ్రా అయినాయి. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నా కూడా ఇక్కడ 302 ఉందనమాట. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 315 ఉంది. అండ్ యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 243 ఉంది. అండ్ యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 157 మాత్రమే ఉంది. అందుకే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే చాలా బెటర్ అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్న యావరేజ్ స్కోర్ 302 ఉంది. థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్న 250 దాకా ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. అందుకనేసి మనం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలనేసి చెప్పాననమాట. ఫస్ట్ బ్యాటింగే తీసుకోవాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్‌ని ఆడేయాలంటే ఫస్ట్ బ్యాటింగే ఎలాగో ఫస్ట్ 2 డేస్ స్పిన్‌కి అనుకూలియదు కాబట్టి కుల్దీప్ యాదవ్ ఒకవేళ ఉంటే టీమ్‌లో చానా రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తాను ముందే. కుల్దీప్ యాదవ్ ఒకవేళ టీమ్‌లో ఉండాలనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే టీమ్‌లో ఉంటాడనమాట. ఎందుకంటే మనది సెకండ్ బ్యాటింగ్ అనుకో మనం ఫస్ట్ బౌలింగ్ చేయాలి గదా! వాళ్ళు ఒక 2 డేస్ ఎలాగోనో ఆడతారు. 1 ½ డే లైక్ 2 డేస్. ఆ 2 డేస్ ఇద్దరు స్పిన్నర్‌లు ఉంటే ముగ్గురితోనే అది గూడా బుమ్రా లేడు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అది గూడా చూసుకోవాల్సుంటది. అండ్ ప్లేయింగ్ 11 మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆల్రెడీ ఒక్క చేంజ్ మాత్రమే ఉండబోతుంది. అది గూడా జోఫ్రా ఆర్చర్ వచ్చే అవకాశం ఉంటది. బ్రెండన్ కార్స్ ప్లేస్‌లో వచ్చే అవకాశం ఉంటది. లేకపోతే సేమ్ టీమ్‌తోనే వస్తదనమాట. ఎందుకంటే తను గూడా ఒక పెద్ద ప్లేయరే అనమాట జోఫ్రా ఆర్చర్. ఇప్పటిదాకా అయితే లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా పెద్ద టెస్ట్ మ్యాచ్‌లు ఆడలే కాబట్టి తను ఫామ్‌లో లేడు అని అనుకుంటాం. ఒక్కసారి ఫామ్‌లోకొచ్చాడంటే మామూలుగా ఉండదనమాట. ఆ బౌన్సర్‌లతోని ఇబ్బంది పెడతాను. తను ఎక్కువ యార్కర్‌లు ఇలాంటి దాంట్లోకి షార్ట్ పిచ్ బాల్స్, లెంత్ బాల్స్ ఏసి ప్లేయర్స్‌ని ఇబ్బంది పెడతంటాడు కాబట్టి తనకు అలా అని జెప్పాను. అది గూడా మంచి ప్లేయరే అనమాట. ఒక 20 ఓవర్స్ పడ్డాయంటే మామూలుగా ఉండదనమాట. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే జాక్ రాలీ, బెన్ డకెట్ అండ్ జో రూట్, హ్యారీ బ్రూక్ అండ్ ఓలీ పోప్, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా ఉండబోతాడు. అండ్ జేమ్స్ స్మిత్ వికెట్ కీపర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రిస్ వోక్స్ అండ్ కార్స్ ప్లేస్‌లో ఏమన్నా జోఫ్రా ఆర్చర్ వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ ఉంటారు అంటున్నారు. అది కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. టీమ్‌లో అయితే జాయిన్ అయ్యాడు. వస్తే ఒకవేళ కార్స్ ప్లేస్‌లో వస్తాడు. అండ్ షోయబ్ బషీర్ అండ్ జాష్ టంగ్ ఉండే అవకాశం ఉంటది. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకున్నా కూడా కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌కి ఏదో షోల్డర్ ఇంజ్యూరీ అంటున్నారు. చెప్పలేం వి నెవర్ నో. అక్కడ ఒకవేళ కావాలనుకుంటే అభిమన్యుని, ఈశ్వరన్‌ని తేవచ్చు. లేదు అనుకుంటే కరుణ్ నాయర్‌ని టాప్ ప్లేస్‌లో ఆడిచ్చి కరుణ్ నాయర్‌ని 3 డౌన్‌లో ఆడిచ్చి ఒకవేళ నితీష్ కుమార్‌ని లేలేకి తెచ్చి ఫోర్త్ సీమర్‌గా ఉపయోగించుకొని కుల్దీప్ యాదవ్‌ని గూడా ఆడించుకుంటే బెటర్ అనేసి నేనైతే అనుకుంటాను. ఇదొచ్చేసి నా ప్లేయింగ్ 11 మాత్రమే. ఇండియా ప్లేయింగ్ 11 వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ చెప్పాను గదా ఆల్రెడీ. ఒకవేళ ఇంజ్యూరీ ఉందనుకుంటేనే చేంజ్ చేస్తారు. లేకపోతే ఏం లేదు. అండ్ సాయి సుదర్శన్, గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్ కేకేఆర్ నితీష్ కుమార్ రెడ్డి అనుకున్నాం గదా ఆల్రెడీ. ఒకవేళ దానికి ఇంజ్యూరీ ఉందనుకుంటే కరుణ్ నాయర్ పైకెళ్తాడు. లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 6లో ఆడే ఛాన్స్ ఉంది. ఇంక రవీందర్ జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంటది. అండ్ అక్షదీప్ సింగ్ డెబ్యూ చేసే అవకాశం ఉంటది. అండ్ మొహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ ప్లేస్‌లో ఒకవేళ నాకు తెలిసి ఆకాష్ దీప్‌ని తీసుకుంటే కొద్దిగా బెటర్ ఏమో అనుకుంటా. బ్యాటింగ్ గూడా చేయగలడు. ఒక మంచి సీమ్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి. ప్రసీద్ కృష్ణ ఎట్లా అంటే హిట్ ద డెక్ బౌలర్ కాబట్టి తనకంటే నాకు తెలిసి ఆకాష్ దీప్‌ని కొద్దిగా ప్రిఫర్ చేస్తే మంచిదని అనుకుంటాను. శార్దూల్ ఠాకూర్‌ని తీసుకున్నారు. తను అయితే అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చూపియలేకపోయాడు ఫస్ట్ మ్యాచ్‌లో. ఏమో సేమ్ ప్లేయింగ్ 11తోనే రావచ్చు. జస్ట్ లైక్ జస్ప్రీత్ బుమ్రాని ఒక్కటి చేంజ్ చేసే అవకాశం ఉంటదనమాట. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్‌లో హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మన ఇండియా టీమ్‌లో లేడు. అప్పుడెప్పుడో 2021లో తను నటరాజన్ ఆడాడు. అంతకు ముందంతా ఇంకా ఆశీష్ నెహ్రా, జహీర్ ఖానే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ పేసర్‌లంటే ఇంకంతే. మన ఇండియాకి దొరికింది వాళ్ళే ఇద్దరు. దాని తర్వాతే తను 2021లో నటరాజన్ ఆడాడు. దాని తర్వాత ఎప్పుడు తను కూడా ఆడలే కాబట్టి చెప్తాను. ఒకవేళ తీసుకుంటే బెటరే. తీసుకుంటారు కూడా. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. కొద్దిగా లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. అండ్ కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.